ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వాక్యం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుదాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచు ఉన్నాను. ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి ఉండి తట్టుచూ ఉన్నాను. ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవడైనను నా స్వరమును విని, ఎవరి స్వరం విని? నా స్వరమును విని తలుపు నొద్దే నిలబడి నేను తట్టుచూ ఉన్నాను. దేవుడు ఎక్కడ నిలబడి ఉన్నాడు అంటే ఇది అన్యులకు సంబంధించిన మాటలు కాదు, సంఘానికి సంబంధించిన మాట. సంఘాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్న మాట. దీపస్తంభముల మధ్య సంచరించవలసిన దేవుడు. ఆ ముందు అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్తే 7 దీపస్తంభముల మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్న దేవుడు. దీపస్తంభం అనగా సంఘం. సంఘాల మధ్యలో, దేవుని ప్రజల మధ్యలో సంచరించవలసిన దేవుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తలుపు నొద్ద నిలబడి ఉన్నాడు. లోపల కదా ఉండాలి, ఆలయములో కదా ఉండాలి, ఆలయములో కదా ఆయన సంచరించవలసింది. కానీ తలుపు నొద్ద నిలబడి ఉన్నాడు. తలుపు వెలుపట నిలబడి తలుపు మూయబడి ఉంటే ఆ మూయబడిన తలుపుని తట్టుచూ ఉన్నాను. నేను తలుపు దగ్గరే నిలబడి ఉండి తట్టుచూ ఉన్నాను. ఎవడైనాను నా స్వరమును విని, మరి వింటారో వినరో మనకు తెలియదు. తలుపులన్నీ మూసేసుకుని లోపల కూర్చుంటే మరి స్వరం వాళ్ళకి వినబడుతుందో లేదో తెలీదు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైనా కొందరు, ఎవడైనా సరే నా స్వరమును విని నాకు తలుపు తీయగలిగితే నేను అతని దగ్గరికి వస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీ హృదయం అనే తలుపు నొద్ద దేవుడు నిలబడి తట్టుచూ ఉన్నాడు. ప్రతి హృదయాన్ని దేవుడు తట్టుచూ ఉన్నాడు. ఎంతమంది దేవునికి స్పందిస్తూ ఉన్నారు, ఎంతమంది ఆయన స్వరాన్ని విని స్పందిస్తూ ఉన్నారు. ఎప్పుడు విన్న స్వరమే, ఎప్పుడు విన్న మాటలే, ఎప్పుడు చదివిన వాక్యమే, ఎప్పుడు బోధించిన బోధ, ఎప్పుడు చూస్తున్న దైవ సేవకులు, ఎప్పుడు బోధిస్తున్న మాటలు, ఎప్పుడు వింటున్న మాటలు అనుకుని వాక్యాన్ని పెడచెవిని పెట్టి నీవు నిర్లక్ష్యపు ధోరణిలో ఉంటావా? లేకపోతే ఇది దేవుని స్వరము, ఇది దేవుని స్వరమే తప్ప వేరొకటి కాదు, ఇది నా కోసమే వినిపిస్తున్న స్వరం, ఇది నా గుడి యొద్ద వినబడుతున్న స్వరం, ఇది నా హృదయం అనే తలుపు దగ్గర వినబడుతున్న స్వరం, నా ప్రభు కొరకు నేను తలుపు తీస్తానని మీరు ఎవరైతే తలుపు తీయగలుగుతారో అతని యొద్దకు నేను వస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆత్మకూరులో ఆరాధనలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వస్తాడు అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఆత్మకూర ఆరాధనలో మీ ఊర్లోనే ఉందండి ఆత్మ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఊరి పేరులోనే ఉంది ఆత్మ. ఆత్మకూరు సంఘంలో ఆరాధనలో పాల్గొన్న వాళ్ళందరి దగ్గరికి దేవుడు వస్తాడని కాదు దీని అర్థం. ఎవరు దేవుని స్వరాన్ని విని, దేవుని మాటను విని, దేవుని వాక్యాన్ని విని, వాక్యమును విని దీన మనసుతో విరిగి నలిగిన హృదయంతో ఆయన మాటను విని ఎవరైతే వణుకుచుంటారో వారి మీదకి ఆయన దృష్టి వస్తుంది. వారి యొద్దకు ప్రభు వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన తర్వాత నేను అతనితో, అతడు నాతోను, నేను అతనితోను కూర్చొని మేము భోంచేస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి గురించి రాయబడిన మాట? ఏ సంఘానికి? 7 సంఘాల గురించి బైబిల్లో మనం చదువుతాం ప్రకటన గ్రంథంలో. ఇది లవోదికే సంఘాన్ని గురించి రాయబడిన మాట. మీరు తర్వాత చదువుకోండి ఆ సారాంశం అంతా. ఆ సంఘంలో ఉన్న ఆ అనుభవాలు ఏంటి అని చూస్తే దేవుడు అంటాడండి, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఉంటే మంచి భక్తి చేయండి, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్లు జీవించండి.
యెహోషువ అంటాడు కదా, సేవిస్తే యెహోవాను సేవించండి, లేకపోతే మీకు ఎలా తోస్తుందో మీరు అలా మీరు బ్రతకొచ్చు. బలవంతమేమి కాదు. కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మీతో పెట్టుకుంటే నా భక్తి పోయేటట్టుంది కనుక మీరు ఎవరు సేవించగోరుతారో సేవించండి, ఏం పర్వాలేదు. ఐగుప్తు దేశం నుండి మిమ్మును మీ పితరులను విడిపించి రక్షించి నడిపిస్తూ వచ్చిన దేవుని సేవిస్తారా, లేకపోతే అడ్డదారిలో మార్గమధ్యలో రకరకాలమైన ఆచారాలు పద్ధతులు, ఐగుప్తు విడిచి కానానుకు వెళ్ళే మార్గంలో పలు దేశాలను దాటుకుంటూ వచ్చారు, అక్కడ పలు విధమైన విచిత్రమైన కార్యాలు మీరు చూస్తూ వచ్చారు. ఒకవేళ ఆ దేవతలు సేవించాలని కోరుకుంటారు, అది మీ ఇష్టం. మీకు స్వాస్థ్యాన్ని పంచిపెట్టేస్తాను, ఇక మీ ఇష్టం. కానీ నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఉంటే వెచ్చగా ఉండండి, ప్రభు కోసం ఉండండి, లేకపోతే చల్లగా ఉంటానంటే అది మీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. అందరూ హాట్ కాఫీ తాగుతారండి, కొందరు కోల్డ్ కాఫీ కూడా తాగుతారు, మీ ఇష్టం. ప్రేమైన వారరా, ఉంటే వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, అలా ఉంటే మేలు. కానీ నువ్వు చల్లగా కూడా లేదు, వెచ్చగా లేవు, నులివెచ్చని జీవితం జీవిస్తున్నావు కనుక నిన్ను నా నోటిలో నుండి ఉమ్మి వేయాలని నేను ఉద్దేశిస్తున్నాను. ఇది చాలా కఠినమైన మాట. దేవుడు ఆల్రెడీ ప్లాన్లో ఉన్నాడంట. కొందరిని తన నోటిలో నుండి ఉమ్మి వేయాలి, తిరస్కరించాలి, విసర్జించాలని. ఇది లవోదిక సంఘం యొక్క స్థితిగతులు. ఈ రాత్రి మనమే సంఘం అంటే ప్రియులరా, అద్భుతంగా నిర్మించబడిన ఆలయం. ప్రైజ్ ది లార్డ్. అటు ఇటు అద్దాలు పెట్టేసరికి ఆ అద్దంలో కూడా మీరు కనబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇటువైపున మీరే, అటువైపున మీరే, ఇంకా విస్తరించినట్లు కనబడుతున్నారు. అద్దానికి ఇంత మహిమ ఉంటుందేమో నాకు ఇప్పుడే అర్థమైంది. ఏంటండి, రిఫ్లెక్ట్ అవుతున్నారు మీరు, దాంట్లో ప్రతిబింబిస్తుంది మీ రూపాలు. ప్రైజ్ ది లార్డ్. సంఘం అంటే నిర్మించబడిన ఆలయం మాత్రమే కాదండి, మనమే దేవుని యొక్క ఆలయం. మరి ఈరోజు సంఘం వెచ్చగా ఉంటుందా, లేకపోతే చల్లగా ఉంటుందా, లేకపోతే నులివెచ్చని స్థితిలో మనం సాగిపోతున్నామా? ఆత్మీయ జీవితంలో పౌరుషం గలవారై, ఆత్మీయ జీవితంలో ఉజ్జీవింపబడిన వారమై, ప్రభు కోసం రోషం కలిగిన వారమై, దేవుని కోసం ఉజ్జీవింపబడిన వారమై, దేవుని చేతిలో బలమైన సాధనాలుగా మార్చబడిన వారమై, దేవుని కోసం ప్రకాశించేవారుగా ఆయన చేతిలో ప్రకాశించే నక్షత్రాల వల్ల మనం ఉంటున్నామా? లేకపోతే ఒక నులివెచ్చని జీవితం, బుద్ధి పుడితే ప్రార్థన చేస్తాం, లేకపోతే లేదు. ప్రైజ్ ది లార్డ్. బుద్ధి పుడితే ఆరాధనకు పోతాం, ఎందుకు పోబుద్ధి కావట్లేదు, ఇంట్లోనే కూర్చుంటే పోలా అన్నట్టున్నారా? బుద్ధి పుడితే వెళదాం, ఈరోజు వార్షికోత్సవ కూడికంట వెళదాం, దైవ సేవకులు వస్తున్నారు. బుద్ధి పుడితే పోదాం, బుద్ధి పుట్టలేదు అనుకో, మనసు ఏం బాగాలేదు, చిరాగ్గా ఉందని ఇంట్లో దుప్పట్లు తను పడుకునే వాళ్ళు కొందరు ఉంటారు. నులివెచ్చని జీవితం ప్రేమైన వల్ల అట్లాంటి వాళ్ళని దేవుడు తన నోటిలో నుండి ఉమ్మి వేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. మాకు తెలిసిన ఒక బ్రదర్, ఒక ఆయన సేవ అని విసిగిస్తూ ఉండేవాడు. స్కూల్ మాస్టర్, ఆయన స్కూల్ టీచరు. నేను ఆ బ్రదర్తో చెప్పాను, బ్రదర్ మీరు ఆల్రెడీ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు, మంచి శాలరీ, చిన్న ఉద్యోగం ఏం కాదు, మంచి జాబే, ఆయనకి బాగా ఉద్యోగం చేసుకుంటున్నారు బ్రదర్. మీరు సేవకు వస్తే సేవలో చాలా శ్రమలు ఉంటాయి, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ భారం అవుతుంది. సేవకు వస్తే గుంటూరులో 1-2 సంవత్సరాలు ఉంచుతారేమో, చాలా కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, పనులు చేసుకోవాలి, అక్కడ పెద్దలు చెప్పింది చేయాలి. ఆ తర్వాత ఒక సెంటర్కి మిమ్మల్ని మారిస్తే అక్కడ బ్రాంచ్ సంఘాలు ఉండాలి, సెంటర్ పాస్టర్ గారు మిమ్మల్ని క్రమశిక్షణ నడిపిస్తూ ఉంటారు. మీరు చదువుకున్న వాళ్ళు, ప్రైజ్ ది లార్డ్, మీరు చదువుకున్న వాళ్ళు, మీ సెంటర్ పాస్టర్కి మేబీ చదువు లేకపోవచ్చు, చదువు లేనివాడు నన్ను నడిపించడం, ఇట్లాంటి బోల్డని సమస్యలు ఉంటాయి. ఆగి మీరు ఆలోచించి ఆ తర్వాత తీర్మానం తీసుకోండి. అంటే లేదన్న దేవుడు చెప్పేస్తున్నాడు, దేవుడు కళ్ళు కనబడేస్తున్నాడు. ఒకటే కళ్ళు మూస్తే కళ కొంతమందికి, అదేంటో నాకు అర్థం కాదు, మరి ఎప్పుడు నిద్రపోతారో నాకు తెలియదు. కళ్ళు మూస్తే కళ, కళ్ళు తెరిస్తే దర్శనం. మంచిదే సరే అని ఉత్సాహంగా ఆయన జాబ్ పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ టీచర్ అండి, ఆయన గవర్నమెంట్ జాబ్ కదా, ఎట్లా అంటే రిజైన్ చేసేస్తానన్న, ఏసే ఆయన ఉండగా ఈ లోకంలో నాకు అక్కర లేదు అటు ఇటు అని సేవకు వచ్చాడు. సరే టీచర్ కాదండి, మనం కూడా కొంచెం గౌరవంగానే ఆయన్ని చూసుకున్నాం. ఆ తర్వాత ఆయన్ని సేవలో ఒక చోట ఎక్కడ ఉంచడం జరిగింది. కొంతకాలం సేవ చేశాడు. సడన్గా ఒకరోజు చెప్పబెట్టుకుని వెళ్ళిపోయాడు, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు, సర్దుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను చాలా బాధపడ్డానండి. ఈ పాపం సేవకుని వచ్చాడు, ఇటు సేవకు పనికి రాకుండా ఉద్యోగం కూడా రిజైన్ చేసి వచ్చాడు, మరి ఏం చేసుకుంటాడని బాధపడుతూ
ఆ తర్వాత నేను కనుక్కుంటే తెలిసింది ఏంటంటే ఆయన రిజైన్ చేసి రాలేదంట, లాంగ్ లీవ్ పెట్టి వచ్చాడట. చూద్దాం సేవలు ఏమైనా కలిసి వస్తుందా అన్నట్లు వచ్చాడు. ఇక్కడ ఆయన కలిసి వచ్చినట్లేదు. మరలా వెళ్ళి యథావిధిగా స్కూల్ మాస్టర్ డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అర్థమైందండి? ప్రారంభమే సేవలు అడుగు పెట్టాలనేటప్పుడే ముందు జాగ్రత్త అన్నమాట. ప్రేమైన వారి భక్తి అనేది అలా కాదండి. ఆయన వెంబడించాలని కోరుకున్న వాళ్ళు సమస్తాన్ని విడిచి యేసుని వెంబడించాలి. చెప్పలు కూడా గట్టిగా గట్టిగా. చావైనా రేవైనా దేవుడే. ఆయన ఉండగా ఈ లోకంలో నాకు అక్కరలేదు. ఇది కదా యథార్థమైన భక్తి, ఇది కదా దైవ భక్తి. ఈరోజు దేవుని కోసం వెచ్చనైన అనుభవాలు, దేవుని కోసం రోషం కలిగి జీవించే అనుభవాలు ఉన్నారా? లేకపోతే నులివెచ్చని జీవితం, భక్తిలో స్థిరత లేదు, ఆరాధనలో స్థిరత లేదు, వాక్య ధ్యానంలో స్థిరత లేని స్థితిలోకి వెళ్ళి మీరు ఉన్నారేమో. దేవుని వెంబడిస్తున్నాము అనుకుంటూనే ఉంటున్నారు. కొంతమంది వెనుదిరిగిపోతుంటారు. దేవుడు కావాలని ఆయన వెంబడిస్తుంటారు. అటు లోకాన్ని విడిచిపెట్టరు, ఇటు దేవుని విడిచిపెట్టరు. ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్యలో తడబడుతూ ఉంటారు అని ఏలియా ప్రశ్నించాడు. ఎంతకాలం? ప్రేమైన వారులారా, లవోదిక సంఘం యొక్క స్థితి నులివెచ్చని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా మీరు తర్వాత చదువుకునే ఆ మాటలన్నీ కూడా ప్రేమైన వారులారా, ఈ లవోదిక సంఘం గురించి దేవుడు అంటాడు, నువ్వు దౌర్భాగ్యుడివి, నువ్వు దిక్కుమాలిన వాడివి, నువ్వు దరిద్రుడివి, నువ్వు గుడ్డివాడివి, నువ్వు దిగంబరుడివై ఉన్నావనే సంగతిని ఎరగక నేను ధనవంతుణ్ణి ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నావే. ఉన్నది ఒకటి, ఉన్న పరిస్థితి వేరు, చెప్పుకునేది వేరొకటి. యథార్థత లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమున్నాయో అవే చెప్పాలి. అమ్మ నీ యొద్ద ఏమైనా ఉన్నదంటే ఒక చిన్న మట్టి పాత్ర ఒకటి ఉంది, నూనె కుండ ఉంది, దాంట్లో కొంచెం నూనె ఉంది, అంతే. తన దగ్గర ఏముందో అదే చెప్పింది. అందుకే ఆ కుండ అక్షయ పాత్రగా ప్రభు మార్చాడు. చెప్పండి కూడా మంది గట్టిగా. మా దగ్గర ఉన్నది ఇదే. ప్రైజ్ ది లార్డ్. నీ యొద్ద ఏమైనా ఉన్నదా? నీ చేతిలో ఉండేది ఏంటి? మోషే నీ చేతిలో ఉండేది ఏంటంటే, నా చేతిలో ఒక చేతికర్ర ఉందంతే. ఒక చేతికర్ర, దాన్ని కింద పడేయి, అది పాము అయిపోయింది. మరలా దాన్ని తోక పట్టుకో, అది కర్రగా మారింది. నీ చేతిలో ఏముంది మోషే? ఆ విధవరాలను చూసి దైవజనుడు అడుగుతున్నాడు, నీ యొద్ద ఏమైనా ఉన్నదా? మన దగ్గర ఏమున్నాయో, మన స్థితి ఏంటో అదే ఒప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, దేవుడు అంటాడు, నీవు దరిద్రుడివి, దిక్కుమాలిన వాడివి, గుడ్డివాడివి, దిగంబరుడివి, ఒంటి మీద బట్టలు లేవు. దిగంబరత్వం దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నాకేంటి కొదువా, నేను ధనవంతుణ్ణి, నాకేమి కొదువా అని అతిశయిస్తున్నావా అని దేవుడు ఆనాడు లవోదిక సంఘాన్ని గద్దించాడు. నీ దిగంబరత్వం కనబడకుండా నువ్వు తెల్లని వస్త్రాన్ని కొనుక్కోమని దేవుడు హెచ్చరించాడు. ఇలాంటి స్థితిగతిలో సంఘ పరిస్థితులు సాగిపోతుండగా దేవుడు ప్రియులరా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే మనల్ని హెచ్చరిస్తాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఎవరిని హెచ్చరిస్తాడంటే, ఆయనకి ఎవరి మీద అయితే ప్రేమ కలుగుతుందో వాళ్ళని హెచ్చరిస్తాడు. వాళ్ళు దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నప్పటికీ, దిగంబరులుగా బ్రతుకుతున్నప్పటికీ కూడా ఆ గుంపులో కూడా కొంతమంది ప్రభు కోసం, సంఘం నులివెచ్చని స్థితిలో వెళ్ళిపోతున్నప్పటికీ, సంఘం ఆడంబరాల్లో భౌతికమైన కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నప్పటికి కూడా ప్రియులరా, అక్కడ దేవుని కోసం జీవిస్తున్న ఒక గుంపు ఉన్నారండి. వాళ్ళతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో తలుపు నొద్ద నిలబడి నేను తట్టుచూ ఉన్నాను. నేను తలుపు దగ్గరే ఉన్నాను. దేవుడు తలుపు దగ్గర ఎందుకు ఉన్నాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తెల్ల దొరల కోసమే ఒక చర్చి కట్టుకున్నారంట. ఏ దొరల కోసం అండి? తెల్ల దొరలు. అక్కడ తెల్ల దొరలు తప్ప నల్లటోళ్ళు ఎవరు రాకూడదంట. వాళ్ళ రెగ్యులేషన్స్, రూల్స్, సంఘానికి సిద్ధాంతాలు ఉంటాయి కదండి. తెల్లదొరలు మాత్రమే రావాలి ఆలయానికి. ఉంటారు నేడు సమాజంలో కూడా కొంతమంది ఉంటారు, బాప్తిజాలు తీసుకునేటప్పుడు పాస్టర్ గారండి అందరితో పాటు నాకు బాప్తిజాలు ఇవ్వద్దండి, మాకు సపరేట్గా ఏమైనా ఇవ్వగలుగుతారని అడుగుతారు. అది ఎందుకమ్మా అంటే, అందరూ మునిగిన నీళ్ళు మేము మునిగితే మాకు స్కిన్ ఎలర్జీ లాంటిది ఏమైనా వస్తుందేమో అనే భయం కొంతమందికి. దేవుని దగ్గర ఇప్పుడు ద్రాక్షారసం అంతే కప్పులో ఇచ్చేస్తున్నాం కాబట్టి ఓకే కానండి. ఒకప్పుడు ఒకే పాత్రతో అందరూ పానం చేసేవాళ్ళు. అప్పుడు కొంతమంది పడే బాధలు మామూలుగా ఉండేది కాదు.
ముందు వచ్చి కూర్చుంటే ముందు నాకే ద్రాక్షరసం అందిస్తారు అనుకుంటే పాస్టర్ గారు ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, లవోదిక సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు వెలుపట ఉన్నాడండి. ఈ తెల్లదొరలు ఉన్న ఆ సంఘంలో నల్లోళ్ళు ఎవరు లోపలికి రాకూడదంటండి. ఒకరోజు ఒక నల్లటాయన ఆరాధన కోసం లోపలికి వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ అతన్ని చేతులు పట్టుకొని బయటికి ఈడ్చుకుని వెళ్ళి బయటపడేశారంట. నీలాంటి వాళ్ళు రాకూడదు లోపలికి, ఎవడు రానిచ్చారు నిన్నని చెప్పి బయట వేసేసి తలుపులు మూసేస్తే ఆ నల్లటాయన బయట కూర్చొని బాధపడుతున్నాడంట. నేడు కూడా ఈరోజు సంఘాలు మన కులపిచ్చి కొంతమందికి, మా కులస్తుల కోసమే మేము కట్టుకున్న ఆలయం ఇది, ఈ కులస్తులు మాత్రమే రావాలనే ప్రియులరా అంటువ్యాధి కొంతమందికి. అతను తీసుకెళ్ళి బయట పడేస్తే అక్కడ ఆయన కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆయన ఎదురుగా దేవుడు వచ్చి నిలబడి, బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడంట. యేసుప్రభు ఆయన చూసి, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అంటే, అయ్యా యేసయ్యా నన్ను వాళ్ళు వెలుపటికి లాగేశారు, నన్ను ఆరాధన చేసుకుని ఇవ్వలేదయ్యా, తెల్లోళ్ళు మాత్రమే లోపలికి రావాలంట. నల్లగా పుట్టడం నేను చేసుకునే పాపమా? నల్లగా ఉండడం, పొట్టిగా ఉండడం అది మనం కోరుకుంటే వచ్చేది కాదు కదా. దేవుడు నన్ను ఇలా పుట్టించాడు, దేవుని సృష్టి, నేనేం చేస్తాను, నన్ను తీసుకొచ్చి ఇట్లా బయటపడేశారని ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు చిరునవ్వుతున్నావు అనడం, ఒరే బాబు నిన్ను బయటేసిన దానికి నీవు బాధపడుతున్నావు, నన్ను చర్చ నుండి బయటికి వేసి 20 ఏళ్ళు అయిందట. నన్ను 20 ఏళ్ల క్రితమే నన్ను బయటకు పంపించేశారు వాళ్ళు. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ విపరీతమైన ప్రవర్తనలు, వాళ్ళ అహంకారము, వాళ్ళ ధనాపేక్ష, వాళ్ళ వ్యామోహము, వాళ్ళ ఆడంబరాలు చూసి నేను ఆలయంలో ఉండలేక వాళ్ళ ప్రవర్తనకు నేను బయటకు వచ్చేసి 20 ఏళ్ళ నుండి నేను బయట ఉంటున్నాను బాబు అని దేవుడు అన్నాడంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రేమైన వాళ్ళ, మరి దేవుడు నిజంగా నీ గుడిలో ఉంటున్నాడా? లేకపోతే నీ గృహంలో ప్రభు నివసిస్తున్నాడా? లేకపోతే ఆలయపు వెలుపట, లేకపోతే నీ ఇంటి వెలుపట తలుపు నొద్ద నిలబడి ఒకవేళ తడుతున్నాడేమో? మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకొని మనం ప్రశ్నించుకొని ఒకవేళ ప్రభు వెలుపటే ఉంటే ఈ రాత్రి ప్రభు కోసం నీ హృదయం అనే తలుపును తీయగలిగితే, ప్రభువా రమ్మని పిలవగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నీ గుడిలో అడుగు పెట్టబోతున్నాడు. నీ గుడిలో నా దేవుడు కొలువై ఉండబోతున్నాడు. నిశ్చయముగా నీ యొద్దకు ఈ రాత్రి ప్రభు రాబోతున్నాడు. నీ గుండెలోనికి ప్రభు ప్రవేశించబోతున్నాడు. నీ హృదయములో తన సింహాసనాన్ని దేవుడు స్థాపించబోతున్నాడు. ఇక ఆయనతో నీవు, నీతో ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభుకి మనం స్థలం ఇవ్వాలి, ప్రభుని మనం ఆహ్వానించాలి, ప్రభుని మన గుండెలో మనం చేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు చూడండి, ఒక అమ్మాయి చనిపోయిందండి. సమాజ మందిరపు అధికారి కుమార్తె. ఆయన యేసు ప్రభు దగ్గరికి ఆల్రెడీ వచ్చాడు. మాట్లాడుతుండగానే ఒక వార్త వచ్చింది, బోధకుడిని ఇంకా బాధ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయిందనే వార్త వాళ్ళు చెప్పారు. అప్పుడు యేసు ప్రభు వెంటనే, భయపడవద్దు, ధైర్యంగా ఉండు, నీ కుమార్తె చనిపోలేదు, వెళదాం రమ్మని ఇంటికి రావడం జరిగింది. అప్పటికే ఇల్లంతా ఒక గుంపు ఏడ్చి ప్రలాపిస్తూ ఉంటే యేసు ప్రభు అంటాడు, స్థలం ఇవ్వండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నాకు స్థలం ఇవ్వండి. ఇంటి నిండా గోల, ఇంటి నిండా అపహాస్యం చేసేవాళ్ళు. దేవుడు అంటే విలువ లేదు, వాక్యం అంటే విలువ లేదు, దైవ సేవకులు అంటే విలువ లేదు. సాక్షాత్తు ప్రభు ఆ గృహంలోకి వస్తే యేసుని ఎగతాళి చేస్తున్నారు వాళ్ళు. ఆయన చెప్పిన మాటను ఎగతాళి చేస్తారు. ఆమె చనిపోలేదు, ఆమె నిద్రిస్తుంది అని చెప్తే యేసు ప్రభు మాటను కూడా వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, అందరూ బయటికి వెళ్ళండి, నాకు స్థలం ఇవ్వండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి మీ హృదయంలోనికి ప్రభు రాబోతున్నాడు అండి, మీలోనికి ప్రభు రాబోతున్నాడు. ఇక మీ హృదయంలో ఉన్న చెత్త చెదారంతా బయటికి వెళ్ళాలి, మర్యాదకు బయటికి వెళ్ళాలి. ప్రతి విధమైన దుష్టత్వం బయటికి వెళ్ళాలి, ప్రతి దుర్మార్గతనం బయటికి వెళ్ళాలి, ప్రతి అపహాస్యం బయటికి వెళ్ళాలి, ప్రతి అల్లరితో కూడిన ఆటపాటలు వెలుపలికి పోవాలి యేసు నామములో. హల్లెలూయా. ఎవరు ఉండాలో ప్రభు నిర్ణయిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. పేతురు, యోహాను, యాకోబు మీరుండండి నాన్న, మీరు తప్ప మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళండి. వాళ్ళ అమ్మ అంటది, అయ్యా నేను కూడా పోవాలంటే నీవు ఉండు తల్లికి, నీవు ఉండు. వాళ్ళ యాయిర్ అంటాడు, అయ్యా నా సంగతి నీవు ఉండు, మీ తల్లిదండ్రులు మీరు ఉండండి.
పేతురు, యోహాను మీరు ఉండండి, ఎవరు ఉండాలో నా ప్రభువే నిర్ణయించబోతున్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. మీ మనసులో ఎవరు ఉండాలి, మీ గుండెలో ఎవరు ఉండాలి, మీ జీవితాల్లో ఎవరు ఉండాలి? ఎవరుంటే మరణం నిరర్ధకమై జీవము అక్షయత వెలుగులోనికి వస్తుంది. ఎవరు ఉంటే మరణపు వాసన తొలగిపోతుంది. ఎవరు ఉంటే జీవపు సువాసన పరిమళిస్తుంది అని ప్రభువుకు తెలుసు. అందుకొరకే అపహాస్యం చేసేవాళ్ళని, అల్లరి చేసేవాళ్ళని, ఎగతాళి చేసేవాళ్ళని, ఊరూరికే ఏడ్చే వాళ్ళందరినీ బయటికి పంపించేసి ఆ తర్వాత ఆ చిన్న పాపం చూసి, చిన్నదానా లెమ్మంటే ఆ చిన్నది లేచి కూర్చున్నది. చెప్పలు కూడా మొదలు గట్టి, స్థలం ఇవ్వండి, స్థలం ఇవ్వండి. జీవపు సువాసనతో ప్రభు నింపబోతున్నాడు. జీవపు సువాసనతో నింపబోతున్నాడు. మరణపు ముళ్ళును దేవుడు విరవబోతూ ఉన్నాడు. స్థలం ఇవ్వాలి ప్రభుకి. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. లూకాసు వార్త 4:16 చదువుదామా. లూకాసు వార్త 4:16 ఆయన పెరిగిన నజరేతుకు ఆయన వచ్చాడు. వాడుక చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి ఇవ్వబడేను, విప్పగా ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించడానికి. అవన్నీ మరలా చదువుకోండి, చాలా సబ్జెక్ట్ ఉంది అక్కడ, మీరు తర్వాత చదువుకోండి. యేసు ప్రభు అక్కడ తాను పెరిగిన నజరేతు. ఏ ఊరండి అది? ఏ ఊరది? ఆయన ఎక్కడైతే పెరిగాడు, పుట్టిందేమో యూదా బెత్లెహేములో పుట్టాడు. ఆయన పెరిగింది నజరేతులో. ఆయన పెరిగిన నజరేతుకు ఆయన వచ్చాడండి. నజరేతుకు వచ్చినప్పుడు సమాజ మందిరానికి అందరిలాగా ఆయన విశ్రాంతి దిన మన సమాజ మందిరానికి వెళ్తే ఆయనకి చదవడానికి ఒక వాక్య భాగాన్ని ఇచ్చారు. ఆ వాక్యాన్ని ఆయన చదివి ఆ మాటలు వారికి బోధించినప్పుడు ఆయన దయగలిగిన మాటలకి ప్రజలందరూ ఆశ్చర్యపోయారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఆశ్చర్యంగా ఉంది, దయగలిగిన మాటలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను దయగలిగిన 4 మాటలు చెప్తాను, అప్పుడు మీరు ఎలా స్పందిస్తారో చూద్దాం. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించుగాక, ప్రభు మీకు మేలు చేయునుగాక, దేశపు ఉన్నత స్థలాల మీద దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక, గర్భఫలం లేని వారికి దేవుడు గర్భఫలం అనుగ్రహించునుగాక, మీరు చేయునదంతే సఫలమగునుగాక, మీరు వెళుతున్న ప్రతి మార్గాలు ప్రభు మీకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. మీ ఖాతాలో లచ్చలు వచ్చి పడిపోవునుగాక. ఎంత ఆనందంగా ఉంటుంది ఈ మాట. అయ్యో ఏం చెప్పాడయ్యా అబ్రాహ్మ గారు, నీవు ఏమైతే అన్నావు అదే మా జీవితంలో నెరవేరింది. ఎంత దయగలిగిన మాటలు బాబు, ఎంత తీయగా ఉందయ్యా మీ మాటలు. పాస్టర్ గారండి, మీకు షుగర్ ఏమైనా ఉందండి? ఎందుకమ్మంటే మాట్లాడుతుంటే తీయగా మాట్లాడుతుంటే ఖచ్చితంగా మీకు షుగర్ ఉండట్టుందంటే అంటాడు. యేసు ప్రభు మాట దయగలిగిన మాట అండి. నిజమే, ఆయన దయగలిగిన మాటలు. ఆయన దయగా మాట్లాడతాడు, ప్రేమిస్తాడు, కరుణిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అక్కర్లు తీర్చే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంచెం సబ్జెక్ట్ మార్చాడు ఆయన, కొంచెం టాపిక్ మార్చాడు, కొంచెం సబ్జెక్ట్ మార్చి ప్రభు అన్నాడు, ఇశ్రాయేల్ దేశంలో ఎంతోమంది విధవరాలు ఉన్నప్పటికీ కూడా ఏలి అనే దేవుడు ఏంటంటే సారెఫాత్ అనే ఒక అన్యుల దేశానికే తీసుకెళ్ళాడు. ఇశ్రాయేలులో ఎంతమంది విధవరాలు లేరు, యూదా దేశంలో ఎంతమంది విధవరాలు లేరు. ఆ విధవరాలు ఇంట్లో ఆయన పోషించవచ్చు కదా. ఒక అన్యురాలైన సీదోను దేశానికి చెందిన సారెఫాత్ అనే గ్రామంలో ఉన్న ఆ విధవరాల దగ్గరికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఎంతోమంది కుష్ఠరోగంతో బాధపడేవాళ్ళు యూదా దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో లేదా, వాళ్ళందరూ బాగు చేయకుండా సిరియా దేశం నుండి ఒక నయోము అనే వ్యక్తిని తీసుకొచ్చి స్వస్థపరిచాడు అనేసరికి అప్పుడు దాకా దయగా మాట్లాడాడన్న మాట వీళ్ళకి ఇక అంతేనండి కోపం వచ్చింది. నడు ముందు బయటికి నడు అంటున్నారు యేసుప్రభుని. ముందు బయటకు తీసుకెళ్ళి ఒక ఎత్తైన స్థలంలోకి తీసుకెళ్ళి అక్కడ నుండి కిందకు దోసేసి ఆయన చంపాలనే ప్లాన్ చేశారంట. మనుషులు ఎట్లా ఉన్నారో చూస్తారంటే, అంత క్రితం దయగలిగిన మాటలు అన్నారా, అంతలోపులో ఆయన తీసుకెళ్ళి ఎత్తైన స్థలం నుండి కింద పడేసి చంపాలనుకుంటే యేసయ్య వారి మధ్యలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియమైన వారరా, ఆయనకు స్థలం ఇవ్వలేదు, ఆయనకు చోటు ఇవ్వలేదండి, ఆయనకు తలుపు తెరవలేదు, గుండెలో చేర్చుకోలేదు. ఎందుకంటే ఈ బోధ కఠినమైనది, ఈ భాష కఠినమైనది, ఈ వాక్యం కఠినమైనది. ఈ బోధన ఎవరైతే వింటారు,
మనల్ని హెచ్చరించే మాటలు, మనల్ని సరిచేసే మాటలు, మనల్ని బాగు చేసే మాటలు కొంతమందికి రుచించకపోవచ్చు. ఆయన వాళ్ళు చేర్చుకోలేకపోయారు. ఆ తర్వాత వెనువెంటనే యేసుక్రీస్తు ప్రభులవారు 4వ అధ్యాయం 25వ వాక్యం చదవండి. 4:25 చదవండి అమ్మ. 4:25 సారీ 4వ అధ్యాయం 31 వచనం చదవండి. 4వ అధ్యాయం 30. అమ్మా ఎక్కడికి వచ్చాడు? కపెర్నహూము పట్టణానికి వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధిస్తూ ఉన్నాడు. కపెర్నహూము ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను కనుక ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఓకే, మీరు ఆ తర్వాత చదువుకుంటే చాలా ఉందక్క. నువ్వు చదవాలంటే చాలా టైం పట్టేటట్టుంది. తర్వాత చదువుకోండి. ప్రైజ్ ది లార్డ్. కపెర్నహూము పట్టణానికి వెళ్తే వాళ్ళు యేసు ప్రభుని హక్కున చేర్చుకున్నారు. ప్రేమైన వారరా, ఆయన అధికారంతో కూడిన బోధన బోధించాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. అధికారంతో బోధిస్తే సంఘములో ఉన్న దురాత్మలన్నీ బయటికి వెళ్ళింది. చెప్పలు కూడా మొదలు గట్టిగా. చీకటి, దురాత్మ, అంధకార క్రియలని కూడా తొలగిపోయాయి. ఆమేన్. ఎంతగా ప్రభుని ఓన్ చేసుకున్నారంటే, ఎంతగా ప్రభుని వాళ్ళు సొంతం చేసుకున్నారంటే, ఎంతగా ప్రభుకు చోటు ఇచ్చారంటే, కపెర్నహూములో ఉన్న ఆ పట్టణ ప్రజలు యేసు ప్రభుకి ఎంత చోటు ఇచ్చారు, ఎంత స్థానం ఇచ్చారంటే, ఒకరోజు యేసు ప్రభు ఒక ఇంట్లో ఉన్నాడండి. ఒక పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని లోపల తీసుకున్నారంటే ఫుల్ క్రౌడ్, ఇల్లంతా మనుషులతో నిండిపోయింటే ఎటు వెళ్ళాలో అర్థం కాక వాళ్ళు పైకి వెళ్ళి పై కప్పు తీసేస్తున్నారండి. ఆ ఇంటికి ఒక యజమానుడు ఉంటాడుగా. ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్య ఇద్దరు ఆడవాళ్ళు బయట కొట్లాడుకుంటున్నారు. అన్న పెద్ద గొడవ, త్వరగా రమ్మంటే ఏ ఆడవాళ్ళు? వీధిలో ఉన్న స్త్రీలు కాదు, చర్చికొచ్చే ఆడవాళ్ళు. చర్చికొచ్చి ఇద్దరు ఆడవాళ్ళు, నీ బతికి నాకు తెలీదా, నీవు నోరు మొయ్యి, నోరు చూడు ఎట్టుంది, అసలు సెప్టిక్ ట్యాంక్ లాగా ఉంది నీ నోరు అంటుంది ఆమె. నా నోరు సెప్టిక్ ట్యాంక్ ఏమో, నీ నోరు సెప్టిక్ ట్యాంక్ అంటుంది. ఇట్లా తిట్టుకుంటుంటే నేను అమ్మమ్మ ఎందుకు అరుచుకుంటున్నారు అని చెప్పంటే, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మీ గొడవ అంటే, ఆమె కుర్చీలో కూర్చొని ఏదో పని మీద అటు వెళ్ళిందంట. ఎవరినో చూస్తూ ఉండమని కుర్చీలో కూర్చొని ఉందంట ప్రార్థనలో. చర్చిలో జరిగే సంగతి చెప్తున్నాను నేను. చర్చిలో ఉన్న వాళ్ళకి చర్చిలో సంగతి చెప్పుకుంటే బయట వాళ్ళ సంగతి చెప్పాలని చెప్పండి. సరే కూర్చీలో కూర్చొని ఉందంటే, సరే ఏదో పని మీద అటు వెళ్ళిందంట. పక్కన ఆమెను చూస్తూ ఉండమనిందంట. చూస్తూ ఉండమంటే ఆమె చూస్తూ ఉంది. చూస్తూ ఉండడం అంటే చూస్తూ ఉండాలి, ఇటు కూర్చొని చూస్తుంది. ఇంకొక ఆమె వచ్చేసి ఆమె బ్యాగ్ అక్కడ పెట్టిందంట. ఏం పెట్టిందండి? బ్యాగ్ ఆడబెట్టిందంట. ఈమె కుర్చీలో కూర్చొని బ్యాగ్ ఆడబెట్టిందంట. ఆ తర్వాత ఈమె వచ్చింది, తీ బ్యాగ్ అనేదంట. అంటే ఆ ముందు కూర్చొని వెళ్ళిన సంగతి తెలియదు కదండి. అమ్మ ఇంకెక్కడ చూసుకోండి, బ్యాగ్ బరువుగా ఉంది అని ఈమెమో అనిందంటండి. బ్యాగ్ పెట్టిన దానికే ఆమె ఓర్చుకోలేక, అస్సలు నీ బతుకు నాకు తెలీదా, నీ నోరు సెప్టిక్ ట్యాంక్ అని తిట్టుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. జస్ట్ ఒక బ్యాగ్, చిన్న విషయాలకి గొడవలండి. ఏది బ్యాగు అది పెద్ద భాగ్యం ఉంది, సర్లేమ్మ తీసేస్తానంటే అయిపోతుంది. లేదా ఇంకో కుర్చీ తెచ్చుకోమంటే తెస్తారు. లేకపోతే వాలంటీర్స్ కొంతమంది అదే పనిలో ఉంటున్నారు కదండి. ఎవరు అడుగుతారో కుర్చీలు తీసుకొచ్చిద్దామని. ఏది ఆది అపోస్తలుల రోజులో ఎవరు చచ్చిపోతే ఎత్తుకెళ్ళి పాతిపెట్టి వచ్చేదానికి ఒక బ్యాచ్ ఉండేవాళ్ళు, వాళ్ళే వాలంటీర్స్ అంటే. చాలామంది అయినా వాలంటీర్స్ అంటే ఏం తెలిసి, ఎవరో చచ్చిపోతే తీసుకెళ్ళి పాతి పెట్టేసి వచ్చారండి. వాళ్ళకి పాదాలు వచ్చి గుమ్మలో పెట్టగానే పాప సఫీరా కూడా చచ్చిపోయింది. మళ్ళీ ఆమెను తీసుకెళ్ళి పాతి పెట్టి వచ్చారు. ఎంతమందినైనా పాతి పెడతారండి, ఏం బాధపడరు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది పోయినా పాతి పెడతా ఉంటారు. ఎవరో ఒకరు ఉన్నారు కదా, హెల్ప్ చేస్తారు కదా. కానీ మీరు చూడండి, కపెర్నహూములో ఉన్నవాళ్ళు ఎంతగా చేర్చుకున్నారు అంటే, వాళ్ళు ఎవరో వచ్చేసి ఇంటి పైకి ఎక్కి వాళ్ళ కప్పు తీసేస్తుంటే, ఎవర్రా మీరు, అసలు మా ఇంటికి కప్పు తీయడానికి అసలు మీకు పర్మిషన్ ఎవరు వచ్చిన? ఏం బాబు, యేసుప్రభు దగ్గరికి వెళ్ళడానికే కదా, కానీలే మరి కప్పు తీసేస్తున్నావు కదా, పై కప్పు అంటే మళ్ళీ కప్పించుకోవచ్చు. కప్పుదేముందిలే బాబు, మనిషి ముఖ్యం, ప్రభు వచ్చాడు, నేడే రక్షణ దినం. చెప్పట్లు కూడా మొదలు గట్టిగా. ఈ సమయం పోతే మళ్ళీ వస్తుందో లేదో. ఒక పాపి మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి, ఒక రోగి స్వస్థత పొందడానికి ఇంతకన్నా మంచి అవకాశం లేదు. కానివ్వండి అక్కడ నిచ్చెన చూడండి, అది వేసుకొని ఎక్కండి, నిదానంగా ఎక్కండి అని వాళ్ళు పై కప్పుకి ఎక్కించారు.
పైకప్పు తీశారు. ఆ పాపి పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని యేసుప్రభు ముందు దించితే యేసుప్రభు చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నది, లేచి నీ పరిపెత్తుకుని నడువమని చెప్పాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. చేర్చుకోవాలండి ప్రభుని. మరి ఈ రాత్రి నీ గుండె లోతులోనికి ప్రభును చేర్చుకోగలుగుతున్నావా? ప్రభువా, నా హృదయం అనే తలుపునొద్ద నువ్వు నిలబడి, నీకు నేను తలుపు తీస్తున్నాను. ఆమేన్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. పేతురు ఆయన పడవలో యేసు ప్రభుకి చోటు ఇచ్చాడు. రాత్రంతా శ్రమ పడ్డాడు, ఏం లాభం లేదు. ఉదయాన్నే సుమ్మాని వలలు గడుక్కుంటున్నాడు. యేసు ప్రభు పడవెక్కి కూర్చొని బోధించడం ప్రారంభించాడు. అయ్యా, రాత్రంతా శ్రమ పడ్డాను, నైట్ డ్యూటీ చేసి వచ్చాను. మీరు నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చి ఉంటారు, మేము హౌస్ విజిటింగ్ వస్తాం. నువ్వు అప్పుడే శుభమా వచ్చావు అనుకో, కళ్ళు మూతలు పడతా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటే, అన్న నైట్ డ్యూటీ చేసి వచ్చానన్నా. అవునా సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, వేడిగా ఒక కప్ కాఫీ ఇవ్వగలుగుతారంటే, పాస్టర్ గారండి నైట్ డ్యూటీ చేసి వచ్చానండి. నైట్ డ్యూటీ వచ్చానండి, మీకు కాఫీ పెట్టేంత తీరకలేదండి. ఈ చివరి నుండి ఆ చివరి దాకా అంత మన విశ్వాసులు వెళ్ళే కదా, మా కొంపే కనబడుతుందా? వాడని తాగేసి రావచ్చుగా. అయ్యా నైట్ డ్యూటీ చేసి వచ్చానయ్యా అంటుంటారు. ఓ నైట్, రాత్రంతా ప్రయాసపడి నైట్ డ్యూటీ చేసి దిగి వలలు బాగు చేసుకుంటే యేసు ప్రభు పడవెక్కాడు. పేతురు, నీ పడవెక్కి కూర్చోనా? నేను నీ పడవను కొంతసేపు నేను ఉపయోగించుకున్నా? నీ పడవలో కూర్చొని నా మాటలు వీళ్ళకి ప్రకటించనా? ఈ పడవలో కూర్చొని దేవుని రాజ్యాన్ని గురించిన సువార్త ప్రకటించనా? అంతకన్నా భాగ్యం ఏముంది బాబు? కూర్చోండి. మరి ఎంతసేపు కూర్చోనడో ప్రభు తెలీదు, ఎంతసేపు బోధించడం మనకు తెలీదు. ప్రభువా, నీ పని అయిపోతే నేను పోతాను ప్రభు అన్నాడండి. చెప్పని ఆ తర్వాత ప్రభు అంటాడు, పేతురు, నీ పడవను కొంచెం లోతుకు తీసుకెళ్తావా? ప్రభువా, ఇప్పుడు దాకా పడవలోని సముద్రం మీదే ఉండొచ్చాను, ఇప్పటివరకు పడవలో నుండి వచ్చాను, నాకు బాడీ ఒళ్ళు పులిసిపోయిందయ్యా, దేహం సహకరించట్లేదయ్యా, బాడీ పెయిన్స్గా ఉందయ్యా, మరి ఇప్పుడు అని ఏమి ప్రశ్నించి ఆయన్ని ప్రేమతో ఆహ్వానించుకున్నాడు గనుకనే, ప్రేమైన వారు ప్రభు మాటకు లోబడ్డాడు గనుక విస్తారమైన చేపలు, ఒక్క పడవ కాదు 2 పడవలు నిండిపోయేటట్లు విస్తారమైన చేపలు దేవుడు దయచేసి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మరి ఈ రాత్రి ప్రభుని చేర్చుకోగలుగుతావు నీ హృదయంలో? నిజంగా ప్రభు నీ ఎద్దుకు రావాలని కోరుకుంటున్నాడు. తలుపు బయటే ఉంచేసి వినిపించినట్లు, చూసినా చూడనట్లు, దేవుడు దర్శిస్తున్నా నాకు కాదు అన్నట్టు వాత వేయబడిన మనస్సాక్షితో బ్రతుకుతున్నావా? లేకపోతే ఈ నులివెచ్చని జీవితం పోవాలి, ప్రభు కోసం నేను మండాలి, ప్రభు కోసం నేను ప్రకాశించాలని తీర్మానం చేసుకోగలిగితే నిశ్చయముగా ప్రభుని, ఎవడైనాను నా స్వరమును విని నాకు తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకే వస్తాను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఈ సంగతి మొట్టమొదటి ఎవరికి తెలిసింది చెప్పండి? యేసు ప్రభు తిరిగి లేచిన సంగతి మొట్టమొదటి ఎవరికి తెలిసింది? చెప్పాలి, ఎవరికి తెలిసింది? ఎవరికి తెలిసింది? నిజాలు చెప్పాలి, ఎవరికి తెలిసిందండి? మరియమ్మ రాకమునిపే ఏంటండి, ఆ సమాధి దగ్గర కొంతమంది కావలి వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు కదండి. ఆయన పునరుద్ధానుడై లేచిన వెంటనే ప్రేమైన వాళ్ళరా బంధించి ఉంచారు. ఏంటండి, ఆ రాయిని పెట్టి దానికి ముద్ర వేసి ఉంచారండి. ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడై లేచాడో అది అక్కడున్న కావలి వాళ్ళు చూశారు. చూసి పరుగున వెళ్ళి ప్రధాన యాజకుడికి ఏంటండి, లేకపోతే అధిపతికి, వాళ్ళకి వెళ్ళి ఈ సంగతులు చెప్పారు. అయితే వాళ్ళు ఏమన్నారు, ఈ సంగతిని ఎవరికి చెప్పొద్దు, ఈ సంగతిని ఇలా చెప్పకుండా దీని ఇలా మార్చి చెప్పండి అని. యేసు ప్రభు పునరుద్ధానుడై లేచాడనే సంగతి తెలిసినప్పటికి కూడా యేసు ప్రభుకి వాళ్ళ మనసులో వాళ్ళ చోటు ఇవ్వలేకపోయారు. ఈరోజు సత్యం తెలియక కాదండి, సత్యం తెలుసు. నిజాలు తెలియక కాదు, తెలుసు. యేసుక్రీస్తు లోక రక్షకుడని తెలుసు. ఆయన లోక రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చాడని తెలుసు. ఆయన రక్తం వలన రక్షణ కలుగుతుందని తెలుసు. ఆయన పాపుల రక్షకుడని తెలుసు. ఆయన పరలోకానికి మార్గమని తెలుసు. దేవుడు అని పిలవడానికి ఆయన యోగ్యుడని తెలుసు.
ఆయన గొప్ప దేవుడు, శక్తిమంతుడని తెలుసు. ఆయన సర్వలోకానికి చక్రవర్తి అని తెలుసు. ప్రపంచమంతా ఆయనకి సాగిలపడి ఆరాధన చేస్తున్నారని సంగతి తెలుసు. అన్ని నామము కన్నా పైనామం యేసయ్యకి ఇవ్వబడిందనే సంగతి తెలిసినప్పటికి కూడా చాలామంది దాన్ని ఒప్పుకోలేని పరిస్థితిలో, ఆయన గుండెలో చేర్చుకోలేని పరిస్థితిలో తప్పించుకొని తిరుగుతున్నారు. ప్రియమైన వారు, ఈ రాత్రి నీ స్థితి నా స్థితి ఏంటి ఆలోచించుకొని ఒక్కసారి మన హృదయం అనే తలుపును ప్రభువుకు తెరుద్దాం. నిశ్చయముగా నా దేవుడు మన హృదయంలో ప్రవేశించబోతున్నాడు. సంఘములో ఆయన ప్రవేశించబోతూ ఉన్నాడు. కుటుంబాల్లో ప్రభు ప్రవేశించబోతున్నాడండి. ఇక మీదట ఇది మొదలుకొని నీతో ఆయన, ఆయనతో నీవు. ప్రైజ్ ది లార్డ్. నేను వస్తానని ప్రభు చెప్పాడు. ఒక 2-3 మాటలు నేను చెప్పి నేను ముగించేస్తాను. ఒక 2-3 ఆశీర్వచనాలు చెప్పేసి నేను ముగిస్తాను. ఆయన వచ్చినప్పుడు కలిగే కార్యాలేంటి? యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వాక్యం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అతడు నా మాటని పాటిస్తాడు, గైకొంటాడు. అప్పుడు నా తండ్రి అతన్ని ప్రేమిస్తాడు. మేము వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాం. ప్రియులరా, తలుపు తెరవగలిగితే నేను ఆయన ఎద్దుకు వస్తానని ప్రభు చెప్పాడు. తలల పైకెత్తి వినండి. నేను ఆయన ఎద్దుకు వస్తానని ప్రభు చెప్పాడు. వచ్చిన దేవుడు. ఒకడు నా మాట విన్నప్పుడు వాడు నన్ను ప్రేమిస్తాడు. నా తండ్రి ఆయన్ని ప్రేమిస్తాడు. అప్పుడు నేను, నా తండ్రి, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి అక్కడ నివాసం చేస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఆరాధించే దేవుడు వచ్చిపోయే దేవుడు కాదండి. ఆయన వచ్చి మన యొద్ద నివాసం చేస్తాడు. సంఘానికి ఆదివారం లాగా మనలాగా వచ్చిపోయే దేవుడు కాదు. ఆయన దేవుని మందిలో నివాసం చేస్తాడు. యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. దేవుని నివాసము మనుష్యుల మధ్యలో ఉన్నదని రాయబడింది. ఆయన మన మధ్యలో నివాసం చేసే దేవుడు. ఆయన వచ్చి ఏం చేస్తారంటే మన దగ్గర నివాసం చేస్తాడు, మనతో ఉంటాడు ఆయన. ఆమె చెప్పండి గట్టిగా. మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. యాకోబుకి ఎవరంటే ఇష్టం? బైబిల్లో యాకోబుకి ఎవరంటే ఇష్టం అండి? వాళ్ళ అమ్మంటే ఇష్టమా, నానంటే ఇష్టమా? చెప్పండి. యాకోబుకి ఎవరంటే ఇష్టం? వాళ్ళ అమ్మంటే ఇష్టమా, నానంటే ఇష్టమా? వాళ్ళ అమ్మ. ఏ పార్టీ? అమ్మ పార్టీ. ఏశావు ఎవరి పార్టీ? నాన్న పార్టీ. యాకోబు ఎవరి పార్టీ? అమ్మ పార్టీ. అందుకే వాళ్ళ అమ్మ నింది, ఒరే శాపం వస్తే నా మీద రానిరా, నేను చూసుకుంటా. అమ్మలు ఊరికి ఇలాంటి బడాయి ప్రామిస్లను చేస్తుంటారు. బడాయి ప్రామిస్ కాకపోతే అంటే నేను చూసుకుంటా, నీకెందుకు, నువ్వు పోరా అంటే, అమ్మ నాకు భయం పుడుతుంది. ఏయ్ సిగ్గులేదా నీకు భయం అనడానికి? నేను చూసుకోండి. అమ్మ నాన్న ఆశీర్వదించకపోగా నన్ను శపిస్తాడు. శాపం వస్తే నాకు, ఆశీర్వం వస్తే నీకు అని ఈ మాటలని చెప్పింది కదండి. చిన్న గొడవ అయ్యేసరికి వాళ్ళమ్మ, అరే వెళ్ళిపోరా నువ్వు వెళ్ళిపోరా అంటుంది. అమ్మ నీవే కదా శాపం వస్తే, ఊరే శాపం సంగతి తర్వాత కానీ వాడు నేను చంపేటట్టున్నాడు, పోరా అంటే, ఎవడరా నేను చంపేది, ముందు నన్ను చంపి తర్వాత అనాలి కదండి అమ్మ, అనాలి కదండి. ఎవడరా వాడు చంపేది? ఆ ఏశావు గడు చంపుతాడా? ఆడ పార్టీ గొప్ప, మన పార్టీ గొప్ప అనాలి కదండి. పోరా 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 అని. బాబా రింగ్ టోన్ బాగుంది దగ్గర, ఎవరిదో ఒక రేంజ్లో ఉంది అసలు. మంచిది, షేర్ చేయండి అందరికీ. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కానీ తరిమేసింది కానండి ప్రియులారా, ఇంట్లో నుండి తరిమేసింది. కానీ ఆయన ఎంతో ప్రేమించే తల్లి తనతో ఉన్నారా అండి? యాకోబుతో ఉందా చెప్పండి? లేదు, ఒంటరిగా పంపించేసింది. యోసేపుకి ఎవరంటే ఇష్టం చెప్పండి చూద్దాం. యోసేపుకి ఎవరంటే ఇష్టం? నాన్న ప్రాణం, తన ప్రాణం పెనవేసుకోపోయింది. వాళ్ళ నాన్న అందరికి ఒక కలర్ డ్రెస్ అయితే వీడికి సపరేట్ అనమాట. అందరికీ చికెన్ బిర్యానీ అయితే వీడికి మటన్ బిర్యానీ. అర్థమైందండి? ఇది సంథింగ్ స్పెషల్. నాన్నకి ఇష్టమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు, నాన్న ప్రేమకు పాత్రుడు. వాళ్ళ నాన్న అంటే పిచ్చగా ప్రేమ అంతే. కానీ ప్రియులరా, వాళ్ళ నాన్న యోసేపుకు తోడుగా ఉన్నాడా చెప్పండి? కారణాలు ఏదైనా కావచ్చు. ఆయనంతటా ఆయన పోయిందేం కాదు, వెళ్ళిపోతే వాళ్ళ నాన్న తరిమేసిందేం కాదండి. మనుషులు కుట్రపూరితంగా చేసిన ఆ ఆలోచనలో వాళ్ళ నాన్న దూరం అయిపోయాడు. మనం అనుకుంటాం వాళ్ళు లేకపోతే నేను బతకలేమో, వీళ్ళు లేకపోతే నేను బతకలేనేమో అని అనుకుంటుంటారు. ఎవ్వరు లేకపోయినా మనం బ్రతకగలము, కానీ దేవుడు లేకపోతే మాత్రం మనం ఎన్నటికీ బ్రతకలేము. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఆయన వచ్చి మన యొద్ద నివాసం చేయాలి. తీయని మాటలు చెప్పిన వాళ్ళు, జీవితకాలం అంతా తోడుగా ఉంటానన్న వాళ్ళందరూ కూడా ఏదో కారణాల వల్ల మనల్ని విడిచి దూరంగా వెళ్ళిపోవచ్చు. మనుషులు దూరం అయిపోవచ్చు. కాళ్ళు నేల మీద పెట్టకుండా, కంట్లో కన్నీళ్లు రాకుండా నేను చూసుకుంటానన్న ఎటువంటి భర్త ఏదో ప్రమాదాలు చిక్కుకొని మేబీ భార్యను వదిలేసి వెళ్ళిపోవచ్చు. నాకు ఒక సహోదరి తెలుసండి, నేను విన్నాను, ఎక్కడో న్యూస్లో విన్నాను, నేను ఒక సహోదరి గురించి. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుంటే 2 పిల్లలు కలిగారండి. అసలు ఏ లోటు లేకుండా, ఏ లోపం లేకుండా చూసుకుంటుంటే ఆమె అనుకున్నది, నా అంతటి అదృష్టవంతురాలు ఈ సృష్టిలో ఎవరు లేరు, అసలు ఎప్పుడో చేసుకున్న పుణ్యం నాకు ఇలాంటి ఒక మంచి భర్త దొరికాడని చాలా చాలా సాఫీగా సమాధానంగా సాగిపోతుందండి లైఫ్. అనుకుంటూనే ఉండేదంటే ఎవరిదైనా దిష్టి తగులుతుందేమో, ఎందుకంటే మేము ఇంత ప్రేమగా ఉన్నాము, మా ఫ్యామిలీ ఇంత బాగుంది, నాకు ఏ లోపం లేకుండా, అసలు బయటికి వెళ్ళి ఏదో కొనుక్కొచ్చుకునే అవసరం కూడా లేదు, అన్ని సమస్తాన్ని చూసుకుంటున్నాడు ఆ భర్త అని ఆశపడి సంతోషంగా సడన్గా ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయాడండి. రోడ్డు ప్రమాదంలో బైక్లో వెళుతూ ప్రమాదంలో చనిపోయాడు. బయట ప్రపంచమే తెలియదు ఇప్పుడు ఆమెకి. 2 పిల్లలు, అటు కన్నవాళ్ళు చేరదీసి సంరక్షించే పరిస్థితి వాళ్ళకి అంత స్థితిగతులు లేవు. సరే, వాళ్ళ అత్తగారి ఇంట్లో వాళ్ళైనా ఏమైనా చేరదీస్తారమ్మంటే, కొడుకే పోయిన తర్వాత నీతో నాకేంటమ్మా అని వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి 2 పిల్లల్ని పెంచుకోవడం కష్టమైపోయి ఏం చేయాలో అర్థం కాక, ఆయన లేకపోవడం ఊహించుకోలేక, పిల్లల్ని ఎలా పోషించాలో అర్థం కాక, చూసే వాళ్ళ చూపులో ఉన్న ఆ ద్వంద్వార్థాలు, మనుషులు మాట్లాడే ఆ డబుల్ మీనింగ్ మాటలు తీసుకోలేకపోయింది, జీర్ణించుకోలేకపోయింది. జీవితం అంతా చీకటి అనిపించింది, అయోమయం అనిపించింది. అందుకొరకు ఏం చేసిందంటే, ఒకరోజు పిల్లలిద్దరిని ఒళ్ళో పెట్టుకొని ఒక కరెంటు తీగ ఒకటి తీసుకొని దేహానికి చుట్టుకొని ప్లగ్లో ఏంటండి ఆ వైర్లు పెట్టి స్విచ్ ఆన్ చేసేసి షాక్ కరెంటు సప్లై బాడీలోకి వచ్చేసి తన పిల్లలు అలాగే బూడిదై రాలిపోయారండి. లేఖ రాసింది ఏంటంటే, నా భర్త లేని ఈ లోకం నాకు అవసరం లేదు, నా భర్త లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను, ఆయన లేని స్థితి నేను సరే నా వరకు నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, అందుకొరకే నేను కన్న పిల్లల్ని నాతో పాటే తీసుకెళ్తున్నానని 2 పిల్లల్ని ఏంటండి అలాగ. ప్రేమైన వాళ్ళారా, భర్త లేకపోతే నేను బ్రతకలేను, నా తండ్రి లేకపోతే నేను బ్రతకలేను, నా తల్లి లేకపోతే నేను బ్రతకలేను అని మీరు అనుకుంటున్నారేమో. మీరైనా మీ పిల్లలకైనా మీరు నేర్పాల్సింది ఏంటంటే, నేనున్నా లేకపోయినా నా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. నా దేవుడు మీ మధ్యలో నివాసం చేస్తాడు. నేను లేకపోయినా నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కనుక నువ్వు బ్రతకాలి, నువ్వు సాక్షిగా బ్రతకాలి. నా ప్రభు సదాకాలం నీకు తోడుగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యనుడు యుగ సమాప్తి వరకు నేను తోడుగా ఉంటాను, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. మీతో ఉండడానికి, మీలో ఉండటానికి నా ఆత్మను, పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను. ఆయన ఆదరణకర్త, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. క్షణమైన నిన్ను విడవడు. పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధించే దేవుడు మనతో నివాసం చేసే దేవుడు అండి. నీవు ఆయనకి నీ హృదయంలో చోటు ఇవ్వగలిగితే ఆయన నీ హృదయంలో నివాసం చేస్తాడు. మరి ఈరోజు దేవుని కోసం వెతుకుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏలియా వెనక తిరిగాడు ఎలీషా. ఏలే వెళ్ళిపోయింది, ఏలియా 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 అలేలియా అలేలియా అనలా. అర్థమైందండి? ఏలియా 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 అనలేదండి. ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? చెప్పట్లు కూడా మంది గట్టి గట్టి గట్టి. ఏలియా దేవుడు, ఏలియా దేవుడు, ఏలియా ఆరాధించిన దేవుడు, ఏలియా సేవించిన దేవుడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వగలిగితే, నీ మనస్సులో ఆయనకు స్థలం ఇవ్వగలిగితే, దిగి వచ్చి దేవుడు నీ యొద్ద నివాసం చేయబోతున్నాడు. చెప్పండి కొడుతూ ప్రభుకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నీ యొద్దనే నీలోనే నా యేసు నివాసం చేయబోతున్నాడు. నీలోనే ఆయన నిత్య నివాసిగా ఉండబోతున్నాడు. నిత్యము నీతోనే నివాసం చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. క్షణమైన నిన్ను విడువడు, క్షణమైన నిన్ను ఎడబాయడు. భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారిలో ఒంటరిగా ఉన్న యాకోబు యొద్దకు దేవుడు దిగి వచ్చినవాడు. యాకోబుకు తోడుగా ఉన్న దేవుడు,
యాకోబు అంటాడు, దేవుడు నాకు తోడుగా ఉండకపోయి ఉంటే నీవు నన్ను వట్టి చేతులతోనే పంపేవాడివి. లాబాను, దేవుడే కానీ నాకు తోడుగా ఉండకపోయి నీవు నన్ను వట్టి చేతులతో పంపేవాడివి. నా తండ్రి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కీర్తనగాడు అంటాడు, దేవుడు మనకు తోడుగా ఉండకపోయి ఉంటే వాళ్ళు ప్రాణాలతోనే మనల్ని మృంగేసేవాడు. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే మనల్ని భీకర రూపమును దాల్చిన లోకం మృంగాలని చూస్తున్నప్పుడు ప్రియులరా, దేవుడు మనకు తోడుగా ఉండి ఆ లోకపు చేతుల నుండి, పాపపు చేతుల నుండి, చీకటి అనుభవం నుండి మన దేవుడు తప్పించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు. బైబిల్లో చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. యోసేపు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ ఇంటిని గురించిన సందర్భాలు మనం బైబిల్లో చదువుకుంటూ వస్తాం. యోసేపు ఐగుప్తుకి వెళ్ళిపోతే ప్రియులారా, బైబిల్ ఐగుప్తుకి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. కెమెరా కొందరిని ఫోకస్ చేస్తుంది. కెమెరాలో ఒకరు ఫోకస్ చేసింది అనుకోండి, ఆయన అటు తిరిగాడు అనుకోండి, అటు పోతుంది. ఆయన ఇటు పోయాడు అనుకోండి, ఇటు తిరుగుతుంది. ఆయన ఎక్కడెక్కడికి పోతాడో అక్కడ తిరుగుతుంటాడు. పెళ్లి కూతురుని ఫోకస్ చేసింది అనుకోండి, ఆ పెళ్లి కూతురు మీదే కెమెరా ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పెళ్లిలో స్పెషల్ ఎవరండి చెప్పాలి? ఎవరు పెళ్లిలో స్పెషల్? ఎవరు? పెళ్లి కూతురు. పెళ్లి కొడుకుడు కూడా ఏ పెద్దగా ఏమి ఉండదు పాపం. సొత్తా ఉంటారు, వస్తుంది, ఇంకా రాలేదండి అని పాపం వేసుకున్న మేకప్ అంతా కరిగిపోతుంటుంది. ఆయన రాది అమ్మాయి. కెమెరా కూడా పాపం పెళ్లి కొడుకు ఇక్కడ ఉంటారు, కెమెరాలో వాళ్ళందరూ అక్కడ నిలబడి ఉంటారు గుమ్మంలో. ఎందుకంటే పెళ్లిలో స్పెషల్ ఎవరంటే పెళ్లి కూతురే. పరలోకంలో స్పెషల్ ఎవరు తెలుసండి? మనమే స్పెషల్. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. పరలోకంలో ఎవరు స్పెషల్? మనమే స్పెషల్. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్య సమూహం మేఘము వలె ఆవరించి ఉండగా, సాక్ష్య సమూహం విశ్వాస వీరుల జాబితాలు రాసి విశ్వాస వీరులందరూ కూడా పరలోకం నుండి మన కోసం ఎదురు చూస్తున్నారు. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఈ యావత్ సృష్టి యావత్తు కూడా ఆ విమోచన దినం కోసం కనిపెడుతుంది. ఆమేన్. మనమే స్పెషల్. ప్రభు మన యొద్ద నివాసం చేయబోతున్నాడు. ఆయన మన యొద్ద నివాసం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట త్వరగా ముగించేస్తాను, ఫాస్ట్గా చదవండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 15వ వాక్యం. ముగించేస్తాను, టైం 10:30 అవుతుంది. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం చదవండి, 15వ వాక్యం చదవండి. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కుమునకు పోయి. ప్రేమైన వాళ్ళరా, ఆత్మీయ జీవితంలో అలసి సొమ్మసిల్లిపోయిన ఏలియా గురించి మనం ఇక్కడ చూస్తాం. యెజబెల్ అన్న ఒక స్త్రీ బెదిరింపులు, ఆ బెదిరింపులకు భయపడి తలలు పైకెత్తి వినండి, నేను ముగించేస్తాను. మీ ఎనర్జీ లెవెల్స్ కూడా డౌన్ అయిందని నాకు అర్థమవుతుంది. సో క్లోజ్ చేస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. గొప్ప సేవకుడు, బలమైన సేవకుడు, ఆకాశం నుండి అగ్నిని భూమి మీదకి కుమ్మరించినవాడు, కురిపించినవాడు. నోట మాట వస్తే ఆకాశం ఆమెనంటది, పరలోకం దాన్ని సమ్మతిస్తుంది. ఒక మాట డెలివరీ అయిందనుకోండి, ఒక మాట వచ్చిందనుకోండి, అది మార్చడానికి లేదు, పరలోకం కూడా ఒప్పుకోవలసింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడిని అడిగితే దేవుడు అంటే, నా సేవకుని నోటి మాటలు నేను రూఢిపరుస్తాను అంటాడు. హల్లెలూయా. అందుకే సేవకులుగా మేము ఏది పడితే ఏదో మాట్లాడడం భయపడతాం. ఎందుకంటే మన నోటి మాటలు దేవుడు రూఢిపరుస్తాడు. కొన్నిసార్లు పిచ్చ కోపం వస్తుంది, కొందరు చూస్తే పిచ్చ కోపం వస్తుంది. వాళ్ళు చేసే చేష్టలకి, వాళ్ళ పద్ధతులకి నోరు తెరుస్తామనిపిస్తుంది. అయినా మళ్ళీ మనమే బాధపడాలని కంట్రోల్ చేసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప సేవకుడు ఏలియా. కానీ ప్రేమైన ఒక బెదిరింపు ఉత్తరం ఆయన భయపెట్టేసింది. ఆ భయంతో, కలవరంతో ఆయన ప్రియులరా అరణ్య మార్గాన్ని వెళ్ళి, ఒంటరిగా అరణ్య మార్గాన్ని వెళ్ళి బదరి వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడే, ఇంత మట్టుకు చాలు, ఇక నా ప్రాణం తీసేసుకో ప్రభువా. ఒక వ్యక్తి నేను చచ్చిపోవాలని అనుకుంటున్నాడంటే అంతకన్నా డిప్రెషన్ ఇంకొకటి ఉండదు. కనుక ఎవరైనా బ్రతుకు మీద ఆశ లేకుండా విరక్తిగా మాట్లాడుతుంటే సాధ్యమైనంత వరకు కొంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, పలకరించడం చేయండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పలేము కదండి ఆ స్టేజ్లో వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు లేదు. ఒక ఆత్మకు హత్య జరగకూడదు, ఒక ఆత్మ నశించిపోకూడదు. కనుక ఎంతో డిప్రెషన్ స్టేటస్కి వెళ్తేనే తప్ప, స్థితికి వెళ్తేనే కానీ అలాంటి మాటలు ఇంత మట్టుకు చాలు. ప్రభువా, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను. ప్రైజ్ ది లార్డ్. చాలా దయనీయంగా ఉంటుందండి ఆ ప్రార్థన. నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను, ఇంకా చాలు ప్రభు, నన్ను తీసేసుకోమంటే
దేవుడు ముందు తన దూతను పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏలియా లేచి భోంచేయమని నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎప్పుడైనా టెన్షన్గా ఉన్నప్పుడు ఒక ముద్ద తినండి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడు ఒక ముద్ద తినండి. రాగి ముద్ద కావచ్చు, ఏంటంటే జొన్న రొట్టెలు కావచ్చు, లేకపోతే మరీ వండుకునేంత ఓపిక లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని ఒక పిజ్జా ముక్కన తినండి, ఒక బర్గర్ ముక్కన తినండి. ఎందుకంటే బాధపడడానికి కూడా శక్తి కావాలండి. బాధపడుతున్నారు అని మనం అంటాం, కానీ బాధపడడానికి శక్తి వద్దా చెప్పండి? బాగున్నప్పుడు కన్నా బాధలు ఉన్నప్పుడు విపరీతంగా ఎనర్జీ లాస్ అవుతుంది. ఎప్పుడన్నా మనం దుఃఖపడినప్పుడు మనకు ఒంట్లో ఓపిక ఉండదు. సరే, ఇక దూత వచ్చేసి భోంచేస్తామని చెప్పి లేపితే ప్రియులరు లేచి రొట్టెని తిని నీళ్లు తాగి మరలా పడుకున్నాడు. మరలా దూత వచ్చి అతను లేపాడు. ప్రైజ్ ది లార్డ్. శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధపరచబడి ఉందంటే లేచి 40 రోజులు దివారాత్రులు నడిచి హోరేబు కొండకి వెళ్ళిపోయి అక్కడ ఒక గుహలో దాక్కున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనకు ఏలియా ధైర్యంగా ఉన్నాడని అనిపిస్తుంది కానండి, కొన్నిసార్లు మనం ధైర్యంగా కనబడుతుంటాం కానండి, ఎక్కడో లోపల భయం ఉంటుంది. అరణ్యంలో బండి ఏదో రిపేర్ వస్తే ఒక 10 మంది మధ్యలో ఒక ఆయన సడన్గా ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. అడవి, అది అరణ్యం, నల్లమల్ల అడవులు అవి. ఇటు పోతే ఇంక స్టార్ట్ అయ్యేది అదే కదండి, అడవులే. అందుకొరకే బండి ఏదో ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, అందరూ భయపడిపోతారంట. దాంట్లో ఒకడు అంటాడంట, ఎందుకన్నా భయపడతారు, కైకు కంగారు మే హోనా, కైకు కంగారు అంటాడంట. అయ్యా కంగారుగా ఉంది, కైకు కంగారు మే హోనా అన్నాడంట. అయ్యా నీ హోనా ఉండొచ్చు కానీ మాకు ఒళ్ళు ఊనం అయ్యేటట్టుంది ఇక్కడ, మాకు భయం పుడుతుంది. మరి నల్లమల్ల అడవులో మళ్ళీ జంతువులు అవి ఉంటాయంటే కైకు కంగారు నేను ఉన్నానుగా అని చెప్పండి. మరి ఏం చేద్దామంటే చుట్టూ మీరు పడుకోండి, మధ్యలో నేను పడుకుంటాను, నేను ఉంటాను, అందరికి నేను ఉన్నానుగా, మీ అందరికి పెద్దలాగా నేను మధ్యలో ఉంటాను, మీరు చుట్టూ ఉండండి. వాళ్ళని చుట్టూ పడుకోబెట్టి నేను మధ్యలో పడుకున్నాడట. ఉదయాన్నే లేచిన తర్వాత, అన్నా నువ్వు లేకపోతే మాకు ఏమైపోయేదో, నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు అన్నవు కాదు, నువ్వు దున్నవే అసలు, నీవు ఉండడం వల్ల మాకు వేలు అయిందనంటే ఆడనడు, పోరే మీకన్నా భయం నాకెక్కువ, మీకన్నా భయం నాకెక్కువ, అందుకే చుట్టూ మిమ్మల్ని పెట్టి మధ్యలో నేను ఉన్నాను. దాని అర్థం ఏంటంటే ఏదైనా జంతువులు వస్తే ముందు మిమ్మల్ని లాక్కెళ్తుంది, ఈ లోపల నేను పారిపోవచ్చానండి. కొంతమంది ధైర్యంగా ఉన్నట్టు అనిపిస్తారు కానండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది ప్రదర్శించుకుంటాడు, ధైర్యవంతుడిలాగా ప్రదర్శించుకొని వాళ్ళ నడకని చూస్తే మనకు తెలిసిపోతుంది ఇది నటన అని. ఏంటంటే రొమ్ము విరిసి ఇట్లా నడుతుంటారు కొంతమంది, వస్తుందే, అర్థమైందండి. చుట్టూ ఒక 10 మందిని వేసుకొని రొమ్ము విరిసి ఇట్లా నడుస్తూ ఉంటారు, వెనకాల 10 మంది బాడీగార్డులు వేసుకొని తిరుగుతున్నట్టు వాడు ఖచ్చితంగా పిరికివాడు అయితేనే వేసుకొని తిరుగుతాడు. ధైర్యవంతుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, అడవిలైనా ఒంటరిగా వెళ్ళొస్తాడు అంతేగా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏలియా వెళ్ళి మరలా గుహలో కూర్చొని అప్పుడు దేవుడు భూకంపాల శబ్దం అవన్నీ కూడా జరుగుతుంది, మీరు తర్వాత చదువుకోండి. అప్పుడు మెల్లని స్వరముతో ప్రభు వచ్చి దర్శించాడు. ప్రైజ్ ది లార్డ్. జీవితంలో ఎన్ని పోరాటాలు, ఆపదలు, ఇబ్బందులు అన్నీ ఉన్నా కూడా ఆ వాటి మధ్యలో దేవుని ఒక మెల్లని స్వరం మీకు వినబడుతుందండి. అందుకే ఎంత టెన్షన్ ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా ఒక మూల మీద కూర్చోండి. సమస్యలు ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర మాట్లాడొద్దు. మాట్లాడే కొద్దిగా తరుగుతుందని మనం అనుకుంటాం, కానీ పెరుగుతుంది. ఎందుకంటే మనుషులు ఎలా ఉన్నారంటే మన వీక్నెస్ వాళ్ళకి చెప్పి ప్రార్థన చేయండి అన్న అటు అని చెప్పి అనుకుంటే పక్కకి వెళ్ళి ఇంకొకరు చెప్తారండి. కడుపు ఉబ్బరం కొంతమందికి, ఎందుకంటే ఈ మధ్య చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కదండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం విపరీతంగా. ఎవరి దగ్గరికి వెళ్ళి అది ఊదితే కానీ వాళ్ళకి ఆ గ్యాస్ తగ్గదనమాట. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ గొంతులకు సిలిండర్లు కట్టాలనిపిస్తుంటుంది నాకు. కాబట్టి నేనేమంటానంటే ఎవరితో చెప్పుకుంటే కొంచెం తేలిక అవుతుంది అనుకుంటున్నాను. అందరూ ఆత్మీయులు కాదు కదండి. ఎవరు ఆత్మీయులు మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం చెప్పండి? మెల్లని స్వరం మీకు వినబడుతుంది. చెప్పండి కూడా మొదలు గట్టిగా, ఆయన వచ్చాడు అనే దానికి సూచన మెల్లని దేవుని స్వరం వినబడుతుంది, మెల్లని స్వరం వినబడుతుంటుంది. ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు నీవు అంటే, ప్రభువా నీ జనులందరూ ద్రోహులుగా మారిపోయారు. ఏ జనాల కోసం నేను కష్టపడ్డాను వాళ్ళ ద్రోహులుగా మారిపోయారు. ఇశ్రాయేలు ప్రజలందరూ చెడిపోయారు, ద్రోహులుగా మారిపోయారు. నేను ఒక్కడనే రోషం కలిగి నీ కోసం జీవిస్తున్నాను ప్రభువా అంటే, దేవుడు అంటాడు, ఏలియా నీవు ఒక్కడవే కాదు, బయలుదేవతకు వంగని, బయలుదేవతకు మ్రొక్కని 7,000 మంది ఇంకా ఉన్నారు. చప్పట్లు కూడా అందరు గట్టిగా. నీవే కాదు. కష్టంలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటే తెలుసండి, నాకు తప్ప ఈ ప్రపంచంలో నాకే కష్టం, ఇంకెవరికి లేదని అనుకుంటాం.
అర్థమైందండి? నాకే కష్టం, నాకే బాధ. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పాస్టర్ గారు అందరూ నాకే ఎక్కువ కష్టాలు అంటే వాళ్ళందరూ ఒకరోజు ఒక డిన్నర్కి పిలిచి, లేకపోతే ఒక లంచ్కి అందరిని పిలిచి టేబుల్ మీద అందరిని కూర్చోబెట్టేసి అటు ఇటు కూర్చోబెట్టి వాళ్ళకు ఒక విషయం చెప్పారంట. ఏం లేదు, మీ సమస్యలు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాను, చీటీలో రాసి మీ జబ్బు వాళ్ళకి, వాళ్ళ జబ్బు మీరు తీసుకోండి అని ఇచ్చారంట. ఒక ఆయనకి క్యాన్సర్ ఉందంట, లేకపోతే ఒక ఆయనకి షుగర్ వ్యాధి ఉందంట. నాకు షుగర్ 350 తగ్గట్లేదు, అట్లాగే పదిలంగా ఉండిపోయింది. సో 350 తగ్గట్లేదు కనుక ఈ వ్యాధి నీకు ఇస్తున్నానని ఎదుటి వాడికి ఇచ్చాడంట. వాడు కూడా రాసి ఈయనకి ఇచ్చాడంట. ఏం జబ్బు అని ఓపెన్ చేసి చూస్తే ఎయిడ్స్ వ్యాధి అని ఉందంట. వెంటనే గబక్క నా కాగితం అట్టేసేసి షుగర్ ఇట్లా లాక్కున్నాడట. ఏంటి బ్రో అంటే, అయ్యా ఎయిడ్స్ కన్నా షుగర్ మేలే, నీ జబ్బు నీవే. మనం అనుకుంటాం మనమే తెగ కష్టపడిపోతున్నాం, మనకే కష్టం అంటే మనకు తెలియకుండా మనకన్నా శ్రమలో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేనే రోషంగా ఉన్నాను అని అనుకోద్దు. ఏలియా బయలుదేవతకు మ్రొక్కని ఇంకా 7,000 మంది ప్రవక్తలు ఉన్నారు. చప్పట్లు కూడా మంది గట్టిగా హల్లెలూయా. అయ్యా ఇజబేల్ స్త్రీ అంటే దేవుడు కొన్ని విషయాలు వినడు. ఆమేన్. అయ్యా ఇజబేల్ అంటే, ఇజబేల్ గురించి ఏమైనా మాట్లాడాడండి, మీరు ఆ సబ్జెక్టులో చదువుకోండి. ఇజబేల్ ఏం చేసింది ఏంటంట, ఎందుకు దానికి అంత కొవ్వు, దాని అంత తేలుద్దాం అని అన్నాడండి. అసలు ఆ సబ్జెక్టే మాట్లాడలేదు. ప్రైజ్ ది లార్డ్. అనవసరమైన టాపిక్ దేవుడు మాట్లాడు, మనకు అవసరమైన టాపిక్ మాట్లాడతాం. నువ్వు లేచి నువ్వు చేయవలసిన పని ఉంది, అది చెయ్యాలి. నీకు మారుగా ఎలీషా నువ్వు అభిషేకించాలి, రాజుల్ని అభిషేకించాలి. నీ దర్శన వేదు, నీ పరిచయ వేదని కృంగిన అతని లేవనెత్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. చాలామంది కృంగిపోయిన స్థితిలో ఉన్నారా? ప్రభు మీ ఎద్దుకు రాబోతున్నాడు. కృంగిన మిమ్మును దేవుడు నింగికి లేవనెత్తబోతున్నాడు. మీ బాధ్యతలు మీకు గుర్తు చేయబోతున్నాడు. నీవు ఒంటరివాడు కాదు, నీ చుట్టూ ఒక బలమైన సమూహం ఉందని నీకు తెలియచేయబోతున్నాడు దేవుడు. నేను బలపరచబోతున్నాడు. మరలా యథావిధిగా నీవు చేయవలసిన పనిని, బాధ్యతను, కర్తవ్యాన్ని నీకు గుర్తు చేసి ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. చాలామంది కూర్చుండిపోయారేమో. యోబు బూడిదలో కూర్చున్నాడు. యోబు బూడిదలో కూర్చొని ఇంకేముంది జీవితం, ఒక పెంకు తీసుకుని గీరుకుంటుంటే దేవుడు అన్నాడు, యోబు బూడిదలో కూర్చోడానికి కాదు నేను ఏర్పరచుకునేది, నువ్వు లేచి పౌరుషం గలవాడై నడుము కట్టుకుని లేచి మాట్లాడాలి. చెప్పలు కూడా మంది గట్టిగా హల్లెలూయా. మొర్దెకాయ్ ఎంతసేపు ఏడుస్తావు? ఏడ్చింది చాలు, ఇక లే చేయవలసిన పని ఉన్నాయి, లే. అన్న ఏడుస్తూ ఉంది, ప్రలాపిస్తూ, ఏడ్చింది చాలు, ఇక లే. నీ కన్నీళ్ళు నేను చూశాను, నీతో మాట్లాడుతున్నాను. నీవేదైతే మనవి చేసుకున్నావు అది యెహోవా నీకు అనుగ్రహించబోతున్నట్టు. నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. నీ ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. నీ కన్నీటి నాట్యముగా ప్రభు మార్చునుగాక. హల్లెలూయా. ప్రియులారా, హృదయం అనే తలుపు ప్రభుకు తెరవగలిగితే ఆయన వచ్చి నివాసం చేస్తాడు. రెండోదిగా వచ్చి మనల్ని ఆయన లేవనెత్తుతాడు. అంతే కదండి. ఆయన జ్ఞాపకం చేసుకునే ప్రతి స్థలంలోనికి దిగి వచ్చి నేను వారిని ఆశీర్వదిస్తానని ప్రభు చెప్పాడు. ఈ ప్రశస్త వేళ ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. మన దగ్గర నివాసం చేస్తాడు, మనల్ని లేవనెత్తుతాడు, మూడోదిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం చేయవలసిందంతా ఒకటేనండి, మన హృదయం అనే తలుపును దేవునికి తెరవాలి. తెరిచి ప్రభు రమ్మని పిలవాలండి. నీవు అలా పిలవగలిగితే నిశ్చయంగా ఈ రాత్రి నా దేవుడు నీ గుండె గుడిలో కొలువై ఉండాలని కోరుకొని నీ హృదయంలో నా దేవుడు అడుగుపెట్టబోతున్నాడు. నీ హృదయంలో దేవుడు ప్రవేశించబోతున్నాడు. ఇది మొదలుకొని నిత్యము నీ హృదయంలో నా దేవుడు నివాసం చేయునుగాక. ఈ మాటలన్నిటినీ దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. లేచి నిలబడతారా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. లేచి నిలిచి ఆకాశం వైపు చేతులెత్తండి. ఒక చిన్న ప్రార్థన ప్రభుత్వంలో ఎవరికి వాళ్ళు లేవండి. చాలాసేపు నుండి మీరు కూర్చున్నారు. చాలాసేపు నుండి సాయంత్రం 7 గంటల నుండి ఇక్కడ కూర్చొని మీరు లేచి నిలిచి ఆకాశం వైపు చేతులెత్తి ఒక చిన్న ప్రార్థన. దేవా, నా హృదయాన్ని నీ కొరకు తెరుస్తున్నాను. నిజమే ప్రభు, ఆయా సందర్భాల్లో చల్లగానైనా లేను, వెచ్చగానైనా లేను ప్రభు. నులివెచ్చని జీవితం జీవిస్తున్నాను. లేని వాటిని గురించి మాట్లాడుతున్నాను. ఉన్న వాటిని నేను గ్రహించలేకపోయాను ప్రభువా. తెల్లని వస్త్రాన్ని నాకు ఇవ్వండి ప్రభువా. నా కన్నులను ప్రకాశింపచేయండి. నీకోసమే నా హృదయం అనే తలుపును తెరుస్తున్నాను. రండి యేసయ్య అని పిలవండి. నా యేసు నీ హృదయంలోనికి రాబోతున్నాడు. చేతులెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అలాగే చేతులతో అందరూ ప్రార్థన చేసుకో. రండి యేసయ్య, నా హృదయంలోనికి రండి, నా హృదయంలోనికి రండి స్వామి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుగా నా దేవుడు ఘనమైన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. బలమైన కార్యాలు ప్రభు చేయబోతు. అదిగో నా దేవుడు నీ హృదయంలో నివాసం చేయబోతున్నాడు, నివాసం చేయబోతున్నాడు. గగనాన్ని చీల్చుకొని నా దేవుడు మన యొద్దకు దిగి వస్తూ ఉన్నాడు. గగనాన్ని చీల్చుకొని అదిగో నా దేవుడు మన హృదయంలోనికి దిగి రాబోతున్నాడు, దిగి రాబోతున్నాడు. నీతోనే నివాసం చేయబోతున్నాడు, నీతో ఆయన నివాసం చేయబోతున్నాడు, నీలో ఆయన నివాసం చేయబోతున్నాడు. పిలవండి యేసయ్యా, 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 యేసయ్యా. రండి యేసయ్యా, యేసయ్యా, నా కోసం దిగి రండి యేసయ్యా, యేసయ్యా. ఇదిగో నా హృదయాన్ని పదిలపరుస్తున్నాను, నా హృదయాన్ని నీ కొరకు సిద్ధం చేస్తున్నాను తండ్రి. నువ్వు ఎప్పుడు నా ఎద్దుకు వస్తావు దేవా, ఎప్పుడు నువ్వు నా ఎద్దుకు వస్తావు తండ్రి. ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా ఈ రాత్రి నా దేవుడు ప్రవేశించబోతున్నాడు. ఈ రాత్రి నీ హృదయంలోనికి ప్రవేశించబోతున్నాడు. ఈ రాత్రి నీ గృహములో ప్రవేశించబోతున్నాడు. ఈ రాత్రి సంఘములో ప్రభు ప్రవేశించబోతున్నాడు. ఆశీర్వదించే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు. యోబు ఇంకెంతకాలం బూడిదలో కూర్చుంటావు? యోబు ఇంకెంతకాలం నువ్వు విలపిస్తావు? ఇంకెంతకాలం ప్రలాపిస్తావు? లేచి పౌరుషము గలవాడై నీ నడుమును కట్టుకొని సమాధానం చెప్పు. నువ్వు సమాధానం చెప్పు. నువ్వు కోల్పోయిన వాటిని నేను తిరిగి దయచేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదిగో నీ హృదయం అనే తలుపులతో నిలిచి తలుపు తట్టుచూ ఉన్నాడు. నువ్వు తలుపు తీస్తే నీలోకి వచ్చి ఆయనతో కూడా మనం భోజనం చేసే ఒక అనుభవం. ఆయన ఎదుగో నాకు చోటు ఇవ్వండి, మరణాన్ని నిరర్థకం చేసే ప్రభువైన యేసుక్రీస్తుకి చోటు ఇవ్వండి. అదిగో 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 నీ కుటుంబంలోనికి ఆయన ప్రవేశించాలని ఆశపడుతున్నాడు. పేతురు, నీ ఓడలో నిలిచిని వాక్యం చెప్తాను, బోధిస్తాను. కొంచెం స్థలమి లోతుకు నడిపించు. నీ జీవితాన్ని మార్చగలిగిన సజీవుడు. అదిగో లోతైన అనుభవంలోనికి నీ ఆత్మీయ జీవితాన్ని నడిపించమని ఈ రోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దైవ సేవకుడు నిలబెట్టి నీతో మాట్లాడి ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఎంతకాలం కాలయాపన చేస్తారు? దేవుని వాక్యం సూటిగా చెప్తుంది. సంఘాన్ని సిద్ధపరిచేందుకు కొరకు హల్లెలూయా. ఆయన నీ కొరకు దిగి వచ్చి ఉన్నాడు, తలుపు తడుతూ ఉన్నాడు. నీ హృదయంలోనికి రావాలని ఆశపడుతున్నాడు. రెండు చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో, ప్రభువా నా హృదయంలోకి రా, నాతో నివాసం చెయ్యి, నాతో నివాసం చెయ్యి ప్రభా, నాతో నివాసం చెయ్యి ప్రభా. నా హృదయంలోకి రా నైనా, నా హృదయంలోకి రా. సంఘములను స్థిరపరచు నైనా, నువ్వు నా గుండెల్లోనికి రా ప్రభువా. నేను ఆహ్వానిస్తున్నాను. నోడు తెచ్చి చెప్పండి, నోడు తెరవండి. ప్రభా నా హృదయంలోకి రా, నా హృదయంలోకి రా ప్రభువా. ఈరోజు దైవ సేవకుడు నిలబెట్టి నాతో మాట్లాడావు. ఎవరు తల్లిదండ్రులు లేకపోయినా ఉండగలవు, కానీ మన సజీవుడైన దేవుడు మనతో లేకపోతే మనం ఉండలేము. అదిగో ఆ దేవుడు నీకు తోడుగా ఉండడానికి కొరకు ఈరోజు దిగి వచ్చాడు. ఇదిగో నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఇదిగో తలుపు తడుతున్నాడు. నీ హృదయంలోకి రావాలని ఆశపడుతూ ఉన్నాడు. రెండు చేతుల పైకెత్తి ఆయన సన్నిధిలో, ప్రభువా నా హృదయంలోకి రా, నా గుండెల్లోకి రా, నా ఇంట్లోకి రా నైనా, నా జీవితంలోకి రా, నా కుటుంబంలోకి రా. నా జీవితాన్ని నీ చేతికి సమర్పిస్తున్నాను. సూటిగా నువ్వు నాతోనే మాట్లాడు.
నువ్వు నాతో మాట్లాడి నన్ను మేలుకొలుపు చేసావు ఈరోజు. నాయనా తండ్రి, నీ కొరకు నేను జీవిస్తా, నేను నా హృదయంలో నీకు చోటిస్తాను. అదిగో ఇక్కడ నువ్వు చాలామంది కాలయాపన చేస్తున్నారు. తలుపు తడుతూ ఉంటే ఆయన లోపలికి వస్తానని ఆయన చెప్తున్నాడు. అదిగో తలుపు తడుతున్నాడు, హృదయం తెరచుండి ఆహ్వానించు. స్తోత్రం తండ్రి, నమ్మదగిన దేవుడా, నీ బిడ్డలను చేతులకు సమర్పిస్తున్నాను. నీ మందిరంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి నాయనా. వారితో కూడా వాళ్ళ గుండెల్లో నాయనా తండ్రి మీరు కొలువై ఉండండి. సింహాసనం వేసుకొని మీరు దిగి వచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎందరైతే ఆహ్వానించారో వాళ్ళ గుండెల్లోనికి మీరు నివాసం చేయండి. ఒక్కొక్కరి కన్నీళ్లు మీరు తొడవండి నాయనా. వాళ్ళ జీవితాలు మార్చండి. పెను తుఫాను సంగీతములుగా మార్చండి నాయన. పెను తుఫాను సంగీతములుగా మార్చండి. కన్నీటిని నాట్యంగా మార్చండి ప్రభా. పేతురు జీవితంలో ఒక అద్భుతాన్ని చేసి పడవలు నిండిపోయేటట్లు చేశారు. దరిద్రాన్ని పారదోలారు. మీరు ఒక అద్భుత కార్యం చేశారు. మా బిడ్డల జీవితంలో కూడా అద్భుతాన్ని చేయండి ప్రభా. కన్నీటిని నాట్యంగా మార్చండి. సంతోషాన్ని, ఆనందాన్ని దయచేయండి. నిత్యము నీ సన్నిధిలో స్థిరపరచబడి నాయనా తండ్రి, నీ కొరకు సాక్షులుగా జీవించే బిడ్డలుగా అనేకుల మధ్యలో నీ సాక్షులుగా జీవించుటకు బిడ్డలకు కృప దయచేయండి. సంఘముగా సిద్ధపడి నాయనా పరలోక రాజ్యములో నాయనా తండ్రి నీ ఎదుట నిలబడడానికి అలంకరించబడి నీ కొరకు సిద్ధపడి నిన్ను ఎదుర్కొనే భాగ్యాన్ని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకి దయచేసి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసయ్య శ్రేష్టమైన దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి దినాన మీటింగ్ చక్కగా జరిపించి దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఈరోజు కూడా అనేకులు తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో స్థిరపరిచి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన పునరుద్ధారణ ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి మనకును సకల పరిశుద్ధులకి ఆయన కృపతోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. నిన్నటి దినాన ఈరోజు దేవుడు కాచి కాపాడిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.